కాగా ఆయన తన నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించునని. ఎప్పుడైనా ఆలోచించినావా? అమ్మా, అయ్యా, తమ్ముడు, చెల్లి, నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారు. నీ బంధుమిత్రులు ప్రేమించకపోవచ్చు, నీ తీతోటి ఉద్యోగస్తులను ప్రేమించకపోవచ్చు, ఎరుగు పొరుగు వారిని ప్రేమించకపోవచ్చు. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అదే శుభవార్త. దేవుడు నిన్ను ప్రేమించి ఏం చేసినాడు? పాపమైన నిన్ను నన్ను రక్షించడానికి పాప శరీరాక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిట్టున్నాడు. ఇప్పుడు అని అనవచ్చును, ఇప్పుడు 2023 సంవత్సరాలు కావచ్చింది. ఎలాగ రక్షణ నీకు నా కొరకు సిద్ధపరిచినాడు? మన కొరకు, నా కొరకు, వినిచున్న నీ కొరకు పాపం వల్ల వచ్చే జీతమైన మరణం నుంచి, ఆ నిత్య మరణాన్ని నుంచి నిన్ను నన్ను తప్పించడానికి ఆయనే శిలువలో బ్రేలాడి పంచఖండానుపాలు కొరకై తన ప్రశస్త పరిశుద్ధ రక్తాన్ని శిలువలో చివరిబట్ట వరకు దారబోసి తన ప్రాణాన్ని పెట్టిట్టున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించి తను తానే బలిగా, అర్పణగా అర్పించుకున్నాడు. ఏమందరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ. కనుకనే యెషయా గ్రంథం 45:22 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: బోధిగంతముల నివాసులారా, బోధిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడుని నేనే, మరి ఏ దేవుడు లేడు. యేసు ప్రభు రక్షించే దేవుడు. పంచఖండముల కొరకై పంచగాయములంది తన ప్రాపచిత్తార్థముగా ప్రశస్త రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి సమాధిని, సాతాను, లోకమును జయించి లేచిన దేవుడు యేసు ప్రభువారు. ఇదమా ఆయనను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ప్రేమ వార్తను ప్రకటిస్తూ ఈ సమయంలో సహోదరుడు ప్రసాద్ గారి ఇంటి వద్ద ఉన్న ఇరుగు పొరుగు మీకు కూడా ఈ శుభవార్తను ప్రకటిస్తున్నాం. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమను అర్థం చేసుకో. ఇప్పుడు ఏం చేయమంటారని చెప్తారేమో, యేసయ్యా, పాపినే నన్ను ఎంతగా ప్రేమించున్నావు దేవా, యేసయ్యా నీకు వందనాలు, నన్ను రక్షించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేయి. నేను పాపిని, నన్ను క్షమించము, నన్ను రక్షించమని చిన్న ప్రార్థన చేసుకో. అమ్మా, అయ్యా, యేసు ప్రభు నీ పాపాలు క్షమించి నీ జీవితాన్ని మార్చివేస్తాడు. డబ్బు ఇవ్వలేని శాంతి, ఇల్లు ఇవ్వలేని శాంతి, పిల్లరా వెండి బంగారాలు ఇవ్వలేని సంతోషము, శాంతి యేసు ప్రభు నమ్మడం వల్ల నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు.